హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ స్టోరీస్. చాలా కాలం తర్వాత కదా, అంటే చాలా రోజులేదు కదా. సో ఇవాళ నేను మరొక రకమైన వీడియోతో వచ్చాను. సో ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా మన దయ్యాల లోకానికి వెళ్ళిపోదామా. అయితే ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, సాధారణంగా ఆత్మకి మనిషిని చంపే శక్తి ఉంటుందా అని నాతో చాలామంది అడిగారు. అసలు ఆత్మకి మనిషిని చంపే శక్తి ఉంటుందా అని. మరి నిజానికి ఆత్మకు మనిషిని చంపే శక్తి ఉంటుందా? మీరేమైనా చెప్పగలరా? ఇది అందరికీ డౌట్. కానీ నిజానికి ఆత్మకి సాధారణంగా మనిషిని చంపే శక్తి ఉండకపోవచ్చు. కానీ కొంతవరకు మనిషిని అవి భయపెట్టించగలుగుతాయి, ఇబ్బంది పెట్టగలుగుతాయి, అంతవరకు చేయగలుగుతాయి. కానీ నిజానికి ఆత్మకు కొన్ని సందర్భాల్లో మాత్రమే మనిషిని చంపి తీసుకెళ్ళేంత శక్తి కొన్ని సందర్భాల్లో వస్తుంది. అది ఒక సందర్భంలో. ఇక మనం అదేందో మన హర్ర ప్రపంచానికి వెళ్తే కానీ తెలియదు. మనం ఆ లోకానికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళొద్దామా అంటే యూటర్న్ తీసుకొని వద్దాం ఆ లోకానికి. ఆత్మలు మనిషిని భయపట్టిస్తాయి, కంగారు పెట్టిస్తాయి, కొంతమందిని ఆరోగ్యపరంగా దెబ్బతీస్తాయి. అంతవరకు అవి సాహసం చేయగలుగుతాయి. కానీ నిజానికి ఆత్మలు మనిషిని చంపాలనుకుంటాయి, కానీ అవి చంపలేము. ఎందుకంటే భగవంతుడు అనేవాడు వాటికి అంత శక్తి ఇవ్వలేడు. కానీ ఒకటి మీరు గమనించాలి, అసలు ఆత్మ మనిషిని చంపే శక్తి ఎప్పుడు వస్తుందంటే మన ఇంట్లో. అంటే ఇది ఎందుకు జరిగిందంటే, చాలామంది ఆత్మలు పట్టిన వాళ్ళు, దెయ్యాలు పట్టిన వారు వదిలించుకుంటారు, మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు. కానీ ఆత్మ బారిన పడి చనిపోయినట్టు చాలా తక్కువ కదా. ఒకప్పుడు ఉండేది, దయ్యం పట్టింది అంటారు, వదిలేదీసినామంటారు. కానీ ఆత్మ చంపింది అన్నట్టుగా మీరు ఎక్కడైనా న్యూస్ విన్నారా? ఓ ఆత్మ మనిషిని చంపింది, దయ్యం చంపింది అన్నట్టుగా మీకు అనిపించిందా? సహజంగా మనిషి ఏదో హార్ట్ అటాక్ కానీ సహజంగా ఏదో కారణంతో మరణిస్తాడు. కానీ దయ్యం చంపింది అన్న వార్త నీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజానికి దయ్యం చంపిందని ప్రూఫ్ వచ్చిందా? వాడు ఆరోగ్యపరంగా అనారోగ్య సమస్యలు ఏదో సపోజ్ ఓ మాట చెప్తున్నాను, ఓ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళెవరికి బాగలేదు. వచ్చి నుంచి అందరికీ యాక్సిడెంట్లు అవ్వడమో, లొల్లిళ్ళు గొడవలు అవ్వడమో, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు అవ్వడం వస్తుంది. అంటే ఆ ఇంట్లో ఏదైనా ఉండొచ్చు. ఆ ఇల్లు పడకపోవచ్చు, అది వాస్తు ప్రకారం లేకపోవచ్చు, దానికి వీధి పోటు ఉండొచ్చు, అదో కారణం. కానీ అందులో ఆత్మలు ఉంటాయనే కారణం కూడా మరొకటి. కానీ నిజానికి చెప్పాలంటే కొన్ని ఆత్మలు చాలా మొండిగా ఉంటాయి, కొన్ని సాధారణంగానే ఉంటాయి. మొండిగా ఉన్న ఏంటంటే మనిషి మీద ఎక్కువగా సాధిస్తాయి. అవి ఏ రకంగా మనిషిని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి, చంపాలని కూడా చూస్తాయి. కానీ అది కేవలం సమయం బాగోలేనప్పుడు మాత్రమే ప్రభావం ఎక్కువ పడుతుంది తప్ప ఆ మనిషి గ్రహస్థితి, వాటి గ్రహాలు కానీ, వాళ్ళ ప్లానెట్స్ కానీ, వాటి టైం బాగుంటే మాత్రం ఆ ఆత్మలు వాడిని ఏం చేయలేవు. ఈ జనాలు చాలామంది తెలియదు. అంటారు, నాకు కనిపించలేదు కదా, నాకేమవ్వలేదు కదా అంటారు. కానీ ఈ ఆత్మలు కానీ ఏవైనా సరే ప్రభావం సమయం బాగోలేని వాడికి మాత్రమే చూపిస్తాయి. అసలు నిజానికి స్టోరీలోకి వెళ్తే ఆత్మకు మనిషిని చంపే శక్తి ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో, శరీరంలోంచి ఆత్మ పైకి లేస్తుందో, ఆ లేచిన తర్వాత ఆత్మకు శక్తి, మనిషిని చంపే శక్తి ఉంటుంది. కానీ ఆ శక్తి తనకు ఉన్నదన్న సంగతి తనకి తెలియదు, ఆ ఆత్మ గుర్తించదు. కానీ ఒకటి చూడండి, ఏ ఇంట్లో చూడండి, ఒకటే నెల 2-3 నెలల్లో ఇద్దరు మనుషులు చచ్చిపోతారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఇంకొక మనిషి చనిపోతాడు. అదెందుకు? ఆ చనిపోయిన వాళ్ళకు ఈ బతుకున్న ఎవరైతే మీద ఎక్కడైతే ప్రేమ, గౌరవం ఉంటాయో వాళ్ళని వదిలి వాళ్ళు వెళ్ళలేకపోతారు. అందుకే ఆ ఇంటి చుట్టూ ఆత్మీయ తిరుగుతుంటారు. ఎప్పుడు అతన్ని తీసుకెళ్దామా అని చూస్తుంటారు. అందులో తనకి ఎవరి మీద ప్రేమ ఉందో వాళ్ళని తీసుకెళ్దామన్న తపంలో కొంతమంది తీసుకెళ్తగలుగుతారు. కొన్ని ఆత్మలు తీసుకెళ్ళగలుగుతాయి, కొన్ని ఆత్మలు తీసుకెళ్ళవు. ఎందుకంటే సమయం నేను ఇందాక చెప్పాను కదా, సమయం బాగోలేనివాడికి మాత్రమే ఇలాంటివి పనికొస్తాయి తప్ప గ్రహాలు కానీ, సమయం కానీ, టైం బాగున్నోడికి ఇవి పనిచేయవు. ఆత్మల గాలి కానీ ఏవి పనిచేయవు. కొంతవరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. అలా కొంతమంది అలా ఒక చనిపోయిన తర్వాత కొంతమంది 1 మంత్కి ఒకరు 2 మంత్స్కి చనిపోతారు.
కానీ జనాలకు తెలియదు అతను చనిపోయాడు కదా, అతని మీద పికర్ ఎక్కువైంది, బాధ పెట్టుకున్నాడు, అతని కోసమని బాధపడ్డాడు, అతని అంటే ప్రేమ ఎక్కువ అందుకే చచ్చిపోయింటాడు. అతను చిన్న కారణం కావచ్చు, కానీ చనిపోయిన ఆత్మకు 10 రోజుల వరకు మనిషిని చంపే శక్తి ఉంటుంది. అంటే 10 దినాలు అంటారు కదా, 10 దినాలు చేస్తారు కదా, ఆ చేసేంత వరకు ఆ చనిపోయిన వారికి ఆత్మకు శక్తి చాలా ఉంటుంది. ఆ తర్వాత ఆ శక్తి అనేది క్రమంగా తగ్గిపోతుంటుంది. ఇది గుర్తించండి, మీకే తెలుస్తుంది. సో ఏ మనిషి అయితే చనిపోతాడో, చనిపోయాక ఆత్మ లేస్తుందో శరీరం నుంచి, ఆ లేచిన ఆత్మకు శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ 10 రోజుల వరకు మాత్రమే వాళ్ళకి ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. అది ఓ ఆత్మకి మనిషిని చంపే శక్తి కేవలం చనిపోయిన తర్వాత 10 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తించండి. అందుకే కొంతమంది చనిపోయిన వాళ్ళ ఇంట్లోకి 10 రోజులు అయ్యేంత వరకు కొంతమంది వెళ్ళరు, భయపడతారు. మరి కొంతమంది దులిపేసుకొని వెళ్తారు. అది కొంతమంది ప్రభావం చూపిస్తుంది, కొంతమందికి బాగుండదు. ఆ ఆత్మగాలి అనేది ఏమవుతుంది ఆత్మ చంపేస్తుందా అంటారు. కానీ నిజానికి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పట్టి కాస్త బాగుండదు, హెల్త్ పరంగా వాడు ఏదైనా సమస్యను ఎదుర్కొంటారు. అందుకే 10 days అయ్యేంత వరకు కొంతమంది ఇంట్లో చనిపోయిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే భయపడతారు. సో ఫ్రెండ్స్, ఓ ఆత్మకి మనిషిని చంపే శక్తి అనేది ఆ మనిషి చనిపోయిన 10 రోజుల వరకు ఉంటుంది. అది సృష్టి ధర్మం. సో ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు చాలామంది అడుగుతున్న డౌట్, సో ఇలా అందరూ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఇలా వీడియో రూపంలో పెట్టాను. ఫ్రెండ్స్, ఈ చిన్న క్లిప్ వీడియో అంటే మీకు దొరికిన ఈ చిన్న సమాధానం ఇదొక సమాధానం మాత్రమే మీకు చెప్పేది. ఈ వీడియో అనేది నాకు చాలామంది అడగడం వల్ల అసలు ఆత్మ సంగతి ఏంది, ఆత్మకి ఎప్పుడు శక్తి ఉంటుంది మనిషి అనేది వాళ్ళు అడగడం వల్ల నేను వీడియో రూపంలో పెట్టాను. అది మీకు కూడా తెలియాలి. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు, కొంతమంది పట్టించుకోరు, అలా అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇవాళ నుంచి మళ్ళీ కంటిన్యూగా వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఎన్నో జరిగినాయి. ఇన్ని రోజులు నేను పెట్టలేదు, కానీ నా కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు జరిగినాయి. సో ఆ వీడియోలన్నీ ఒక్కొక్కటి మీకు పెడతాను. వీడియోలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను నిలబడగలుగుతాను, లేకపోతే నేను నిలబడలేను. అందుకే నేను పెట్టే కొత్త వీడియోలు చూసి మీరే ఏం చెప్తారో చూడండి. అసలు ఎట్లా ఉన్నదంటే మన చుట్టూ మనం ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ అసలు ఎన్నో జరుగుతున్నాయి. మనం కూర్చున్న చోట మనం అనుకుంటాం కళ్ళ ముందు కనపడేది నమ్ముతాం, కానీ మనకు కనపడకుండా ఏవో జరుగుతుంటాయి. మన చుట్టూ ఎప్పుడు శక్తులే తిరుగుతున్నాయి, అది మీకు తెలియదు. మనం అనుకుంటాం జనాలందరూ తిరుగుతున్నారు కదా, ఇక్కడ ఎందుకు వస్తాయి అనుకుంటారు. కానీ మిట్ట మధ్యాహ్నం పూట కానీ ఏమిటి కానీ ఆత్మలకు సమయం అనేది ఉండదు. రాత్రి పూటనే అంటారు, కానీ ఉదయం పూట కూడా ఆత్మలు కనపడతాయి. జరిగిన స్టోరీ నేను పెడుతుంటాను, చూడండి. అసలు జరిగినది ఏంది నేను కళ్ళ ముందు చూశాను. అసలు ఒక్కొక్కరు ఎట్లా బాధపడుతున్నారంటే, కొంతమంది తెలియక ఈ సమస్యలు ఇరుక్కొని హాస్పిటల్ చుట్టూ అక్కడెక్కడ చుట్టూ తిరుగుతున్నారు. చివరికి ఎటు దొరకక మళ్ళీ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి ఇది గుర్తుపట్టాలి అంటే అసలు ఏంది, జరిగిన సంఘటనలు ఏంది, రేపు రాబోయే వీడియోలో అసలు ఏమేమి జరిగినాయి అనేది నేను ఇన్నాళ్ళు వీడియో పెట్టలేను కదా. కానీ నేను పెట్టలేని దినాల్లో నేను తెలుసుకున్నది ఎన్నో వీడియోలు ఉన్నాయి. సో ఆ వీడియోలు అనేది ఇక నుంచి నెక్స్ట్ ఒక్కొక్కటి చొప్పున వస్తుంటాయి. ఇక చూసి మీరు ఎంజాయ్ చేయండి. నా హర్రర్ స్టోరీస్ కానీ కేవలం నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే, ఏదో ఊహించి కల్పించినవి కాదు. నిజ జీవితంలో మనుషులకు ఎక్స్పీరియన్స్ అయినవి మాత్రమే. నేను నేను వీడియోకి పెట్టకపోవచ్చు, కానీ తెలుసుకున్నాను, ఎన్నో వీడియోలో రాసుకున్నాను. ఆ వీడియోలు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చొప్పున నేను ఛానల్లో పెడతాను. చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఆ తర్వాతనే కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ స్టోరీలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, రేపు జరిగిన సంఘటనతో, ఓ భయానక సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.